వాళ్ళు ఒక భారీ గట్టి స్టీల్ తలుపు వెనుక బంధించబడ్డారు. ఆ వ్యక్తి బుల్లెట్ ముందు భాగం తీసి అందులోని గన్ పౌడర్ను కాగితం మీద పోశాడు. అతని స్నేహితుడు వెంటనే అతడు ఏం చెయ్యబోతున్నాడో అర్థం చేసుకున్నాడు. సమయం వృధా చెయ్యకుండా మ్యాగజైన్ ఖాళీ చేసి అందులోని అన్ని బుల్లెట్ల గన్ పౌడర్ను తీయడం స్టార్ట్ చేశాడు. కొద్దిసేపటిలోనే ఇద్దరి దగ్గర సరిపోయే గన్ పౌడర్ వచ్చింది. తర్వాత ఆ వ్యక్తి హ్యాండ్కఫ్స్తో పైప్లో ఉన్న స్క్రూలను విప్పాడు. ఆ రంధ్రాల్లో గన్ పౌడర్ నింపాడు. తరువాత ఒక పూర్తి బుల్లెట్ తీసి దాన్ని బలంగా స్క్రూ లోపల గుచ్చిపెట్టాడు. ఇదే సమయంలో బయట గ్యాంగ్ లీడర్ ముఖంలో స్పష్టంగా కోపం కనిపించింది. వెంటనే అతను గూండాలను గ్యాస్ వదలమని ఆదేశించాడు. గది నెమ్మదిగా విషపూరితమైన గ్యాస్తో నిండిపోతుంది. కాని వారు ఇద్దరూ ఆగలేదు. ఆ వ్యక్తి తుపాకీ ఎత్తి స్క్రూ లోపల ఇరుక్కుపోయిన బుల్లెట్ పైనే గురిపెట్టాడు. వెంటనే పెద్ద పేలుడు జరిగింది. ఇనుప పైప్ పగిలి మంటలు వచ్చాయి. అయినా కూడా ఆ స్టీల్ డోర్ మాత్రం ఓపెన్ కాలేదు. అప్పుడు అతని స్నేహితుడు తలుపు కంట్రోల్ ప్యానెల్ దగ్గరకు చేరాడు. వైర్లు లాగి సర్క్యూట్ని అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. అప్పుడు అతని దృష్టి పైభాగంలో ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్పై పడింది. తలుపు సర్క్యూట్ వైర్లను లాగి నేరుగా ఫ్యాన్ వైర్లకు కనెక్ట్ చేశాడు. వెంటనే బలమైన కరెంట్ అతన్ని గట్టిగా షాక్ ఇచ్చింది. వెనక్కి పడిపోయాడు. ఆ వ్యక్తి వెంటనే పరుగెత్తి వచ్చి తన స్నేహితుణ్ణి పట్టుకున్నాడు. ఆ షాక్ వల్ల తలుపు యొక్క సెక్యూరిటీ సిస్టమ్ పడిపోయి చివరికి ఆ తలుపు తెరుచుకుంది. అతని స్నేహితుడి ప్రాణమూ కూడా